నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపిండి రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా, ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే, అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడానికి స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే, వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగుల కేసు. బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగ్